కితికితలప్పుడు నాకు పిలిచారనమాట ఈ గారు. నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ మొత్తం సెట్ అంతా రెడీ ఉంది. ఇట్స్ లైక్ ఎ వ్యాంప్ క్యారెక్టర్ యాజ్ ఐ సెడ్. ఒక వ్యాన్ ఉంది, వ్యాన్కి ఆ పార్టిషన్స్ ఏవో ఉన్నాయి, పై టిప్పేసి అక్కడ పడుకో అని చెప్పారు. ఇట్ వాజ్ ఎ సారీ గెటప్. పై టిప్పేసి అక్కడ పడుకో అంటే ఐ వాజ్ లైక్, అక్కడ లైట్ మ్యాన్స్ యూనో థర్మికోల్ స్పాట్ బాయ్స్ అందరూ ఇట్లా చూస్తున్నారు, ఈవిడికి ఏం కారణం పట్టింది క్యారెక్టర్ చేయడానికి అని చెప్పేసి. ఓకే, బికాజ్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ మైసెల్ఫ్. పోనీ ఏదో చేసేద్దాము, సరే పిలిచారు కదా పెద్ద డైరెక్టర్, నేను ఎందుకు చేస్తా, రైట్, యూనో ఇది ఉండదు, అది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కరెక్ట్. సో నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదని నేను చేయలేను అసలు. చూసా సార్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ క్యారెక్టర్, అట్లీస్ట్ ఈ సీన్ వరకు చేంజ్ చేయండి సార్, నేను చేస్తాను సార్ అన్న. ఓకే, అంటే నాకే ఎదురు చెప్తావా, నేను చెప్పింది చెయ్యవా, చెయ్యను సార్ అన్న. నాకే ఎదురు ఎట్లా చెప్తావు నువ్వు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయిపోతుండు ఆ టైంకి. బికాజ్ ఫస్ట్ షాట్ ఆ రోజు మొత్తం కాంబినేషన్, బ్రహ్మానందం గారు, అల్లరి నరేష్ గారు అందరూ కాంబినేషన్లో. ఐ వాస్ లైక్ ఓకే సార్, 1 minute, నేను ఇఫ్ యూ కాంట్ చేంజ్ ద సీన్ లైక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి నేను మేకప్ రూమ్కి వెళ్ళిపోయా. నాకు అనిపించింది ఇంకా ఈయన చేంజ్ చెయ్యరు, నాకు అర్థమైపోయింది, నేను బుక్ అయినట్టు ఇక్కడ అర్థంగా నేను చేస్తే నేను చెయ్యా అని చెప్పేసి మొత్తం చేంజ్ చేసుకుని నా బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోయా.